ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల వేళలో నీ ప్రియ బిడ్డలతో ఈ విధంగా మాట్లాడుటకు మీరు చూపిన కృపకై మీకు వందనములు. ఈ దిన వాక్యము చేత నీ కృపను, నీ కనికరమును, మీ దయను నీ బిడ్డల మీద ఉంచుమని, మీ సహాయము మాకు దయచేయమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. Today the scripture portion is taken from the book of Exodus chapter 20 verse 24. In all places where I record my name, I will come unto thee and I will bless thee. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఉదయకాల వేళలో మనల్ని బలపరుస్తూ ఉంది. ఎక్కడైతే, ఏ స్థలములో అయితే నా నామమును మీరు జ్ఞాపకం చేసుకుంటారో, నా నామమున మీరు పనులను మొదలు పెడతారో, ఆ ప్లేస్లలో నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. మనం అనేక పనులు చేయాలని ఆలోచన చేస్తాము, కానీ అందులో దీవెన పొందుకోలేం. కారణం ఏంటి అని అంటే, ఆ పనులన్నిట్లలో మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎందుకు అనంటే అవి దేవునికి ప్రీతికరమైన పనులు కాదు కొన్నిసార్లు. కాబట్టి ఈ ఉదయకాల వేళలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఏ ప్లేస్లో అయితే, ఏ స్థలంలో అయితే మీరు నన్ను జ్ఞాపకార్థముగా ఉంచుతారో ఆ స్థలాలకు నేను వచ్చి మిమ్మలను ఆశీర్వదించదనని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకొనుటకు ప్రతి స్థలంలో మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి పనికి ముందు దేవుణ్ణి మనం ఉంచుదాం. దేవుడు ప్రతి పనిని దీవిస్తాడు, ప్రతి సహకారం అందిస్తాడు, ప్రతి ఆశీర్వాదము దయచేస్తాడు. అటు విధంగా దేవుడు మనలందరినీ దీవించునుగాక. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త తండ్రి, నీ ప్రియ బిడ్డలను ఈ ఉదయకాల వేళలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఆత్మను మీరు బలపరచండి నాయన. ఎక్కడ నీ నామమును జ్ఞాపకార్థముగా ఉంచుకుంటామో అక్కడ మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుటకు, మీ వాక్యాన్ని బట్టి నడుచుకొనుటకు, మీ కృపను, మీ కనికరమును, మీ ఆశీర్వాదమును పొందుకొనుటకు దేవా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీరే నడిపించి మహిమ పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.